కంప్లీట్గా కార్ పార్కింగ్ ఇవన్నీ వస్తాయండి. ఈ పక్కన వచ్చేసి కంప్లీట్గా ఓపెన్ స్పేస్ అనేది వదిలిపెడతారనమాట. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ వస్తుందండి. ఎంట్రన్స్ కూడా చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా మంచి లగ్జరీగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు హాల్ అండి. హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా వచ్చే విధంగా హాలు కనెక్టివిటీ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటు చూస్తున్నారండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చే విధంగా మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది, కింద బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది. టోటల్ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే 30-50 ఎస్ఎఫ్టీ తోటి మనకైతే ఈ విల్లా అయితే అవైలబుల్లో ఉంది. 170 స్క్వేర్ యార్డ్స్ అండి. ప్రైస్ పరంగా కూడా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. మొత్తం టోటల్ విల్లా చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్ అండి. మనకు ఒకవేళ లిఫ్ట్ పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక ఈ పాయింట్ ఉంచుకోవచ్చు, మనం లిఫ్ట్ ఫెసిలిటీ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ పైన వరకు కూడా చూడండి, ఈ విధంగా కనెక్టివిటీ తోటి మనకు లిఫ్ట్ అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఓపెన్ కిచెన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు వాష్ ఏరియా అన్నీ వచ్చే విధంగా మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. మీకు ఒకసారి పైన చూపెడతాను ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఉంటుందో ఏంటో. కింద కూడా మనకు మంచి మార్బుల్స్ అనేది వాడారనమాట, నీట్గా ఉండే విధంగా. ఒకసారి పైన ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి వస్తాయి, ఏమి ఇస్తున్నారు అనే డీటెయిల్ చూద్దాం. ఒకసారి పైకి వద్దాం పదండి. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 బెడ్రూమ్లు అనేది మనకి ఇచ్చారు. ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్గా హాల్ అనేది ఇక్కడ వస్తుంది.